ఎక్కల మండలం తిర్లంగి గ్రామంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. నీలకంఠేశ్వరరావు విమల దంపతులకు చెందిన ఇంటిని అతిక్రమంగా కూల్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి ఆక్రమణ చేయలేదని, గత ప్రభుత్వంలో ఓటీఎస్ సిస్టమ్ ద్వారా తాము 10,000 రుసుము కట్టామని బాధితులు తెలిపారు. తమకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇల్లు కూల్చేస్తున్నారని బాధితురాలు వాపోయారు. కేవలం తాము వైసీపీ కార్యకర్త అయినందువల్లే ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ గృహం పోతే తమకు చావే శరణ్యమని, బాధితులు పెట్రోల్ పోసుకుని చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. 2 పట్టాలు వచ్చావని తెచ్చిచ్చారు. అతను ఎవరు రామ్ కుమార్ తెచ్చిచ్చేసి ఏం చేశారంటే మళ్ళీ ఏవో సంతకాలు పెడతానని తీసుకొని ఏం చేశారంటే ఒక పట్ట తెచ్చిచ్చారు. ఉన్న పట్టకేమో మాకు 50,000 ఇస్తేనే పట్ట ఇస్తామని చెప్పారు. అప్పుడు మేము 50,000 ఇస్తామంటప్పుడు 1,00,000 ఇస్తేనే పట్ట ఇస్తామని చెప్పారు. అతను ఆ తర్వాత ఏమో ఎప్పుడు పట్ట ఇవ్వండి డబ్బులు ఇస్తాం. రామ్ కుమార్ అని సెక్రటరీ మాకు ఉన్నారు కదా, అతనేమి ఎప్పుడు మాకు అతను చుట్టము కానీ మీకు డబ్బులు ఇవ్వకపోతే మీకు పట్ట ఇవ్వను, మీరు డబ్బులు ఇస్తేనే మీకు పట్ట ఇస్తానని చెప్పారు. నిన్నటి దాకా ఏటన్నారు తెలిసిన, మీ ఉంది మీ డబ్బులు ఇస్తేనే పట్ట ఇస్తాను, లేకపోతే మీకు ఇవ్వను. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండగా నాకు అక్కడికి 4 ఏళ్ళ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఆ కట్టుకున్న స్థలం ప్రక్కన క్రాస్ గా చిన్న మొక్కు ఉండేది. దానిపై నేను బడ్డీ పెట్టుకుని జీవితం గడుపుతుండేవాడిను. గతంలో నేను చేయని వ్యాపారం అంటూ లేదు, అన్ని చిన్న వ్యాపారాలు. ఒక్కడనే రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చదివి పిల్లలు చదివించి అభివృద్ధి చేస్తే ఇప్పుడు చూడడానికి క్యాండిడేట్లు కొంతమంది నా వైపు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ, అంతకంటే గతంలో ఎప్పుడో అంతకుముందు అక్కడ కాలువ ఉండేదట, ఆ కాలువలో నేను ఇల్లు కట్టించానని ఈనాడు నాపై చాలా ఇబ్బందులు పెడుతూ ముందు దౌర్జన్యంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. అది చేయలేక ఇప్పుడు డిపార్ట్మెంట్ గా నాపై కంప్లైంట్ పెట్టి అందరినీ పంపించారు. డిపార్ట్మెంట్ దగ్గర నేను వెళ్ళి కలిసిన తర్వాతను నేను ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ చెప్పాను, నేను ఎంతవరకు ఆక్రమణ ఉందో అక్కడ తీసేస్తానని. ఏది తీసింది కాకుండా ముందుకి వీళ్ళు మార్కేసి ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి డైరెక్ట్ వచ్చి చూడమని చెప్పాను. చూసింది ఈ రోజు వరకు ఎంఆర్ఓ గారు రాలేదు, ఈ రోజే వచ్చి చూశారు. కానీ నేను ఆ కాలం వైపు ఎంతవరకు ఉందో ఎంతో 3 అడుగులు ఎంతో ఉంది తీసేస్తానని ఒప్పుకున్నాను. చూడండి, మీ వీడియో తీయండి. మా 5 బిల్డింగ్లు అన్ని తీసేసి చక్కగా క్లియర్గా ఉంచాను. నేను పట్టోడి